రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. గతంలో అనేక మంది స్వార్థపూరిత రాజకీయం వల్ల ఆనాడు సోనియా గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయింది. కాబట్టి ఇప్పుడు మా యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ, ప్రియాంక సేన ముఖ్య ఉద్దేశం రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, అధికారంలోకి వస్తే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కావాలి అన్న ఉద్దేశంతో త్వరలో కార్యాచరణ రూపొందించడంలో ఈ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, ప్రియాంక సేన కార్యాచరణ రూపొందించింది. దాంట్లో భాగంగా ఇవాళ మనం ఏదైతే ఆ సేనకు సంబంధించిన జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ఫయాజ్ భాయ్ ఉన్నారు. ఫయాజ్ భాయ్ నమస్తే. నమస్తే. ఫయాజ్ భాయ్ చెప్పండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, అవును, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలి అని అంటే చూస్తే చాలా పరిణామాలలో చాలా రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ కూడా బహిరంగంగా కూడా రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ అస్సాం అయితే పార్లమెంట్ సాక్షిగా దొంగ ఓట్లు ఈఎంఐలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, అది ఇదని చెప్తున్నారు. మరి ఈ ట్యాంపరింగ్ లో నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పింది ఏంటంటే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడమే. రాహుల్, ప్రియాంక గాంధీ సేన జనరల్ సెక్రటరీగా మా యొక్క బృందం మొత్తం ఇండియాలో మరి ఒక కంకణం కట్టుకుంది. రాహుల్ గాంధీని సెక్యులర్ మెంటాలిటీ గల రాహుల్ గాంధీ గారినే ప్రైమ్ మినిస్టర్గా చూడాలని మా యొక్క ఉద్దేశం. ఇంకొక క్వశ్చన్ మీరు ఏమడిగారంటే మరి రాబోయే కాలంలో మరి ఈ ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది కదా, ఎలా అంటే ట్యాంపరింగ్ జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఈసీ బయటపడ్డది. రేపొద్దున సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తారు. తప్పకుండా రాబోయే కాలంలో మరి ఈవీఎం కాకుండా మరి బ్యానర్ తోటి అంటే బ్యాలెట్ రూపంలో ఎలక్షన్ జరుగుతాయని నమ్ముతున్నాం. అప్పుడు తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. కాకపోతే మా యొక్క భయం ఏంటంటే మీరు చెప్పినట్టు సోనియా గాంధీ గారు ఎప్పుడైతే మరి ఆమెకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ రావడానికి ఆస్కారం ఉన్నప్పుడు కొంతమంది స్వార్థపరులు, మరి కాంగ్రెస్లో ఉన్న స్వార్థపరులు వేరే కుంపటి పెట్టుకోవడం జరిగింది. మరి సోనియా గాంధీ గారిని బయట పెట్టడం జరిగింది. అదే భయంతో మా యొక్క రాహుల్, ప్రియాంక గాంధీ సేన మేమంతా అదే భయంతో ఈరోజు దేశవ్యాప్తంగా 60 లక్షల మంది సభ్యత్వంగా తయారు చేసుకున్నాం. రేపు కనుక మరి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి ఎవరైతే ఇలాంటి ఉంటారో గుంట నక్కలు వాళ్ళని మనం ఎదుర్కోవడానికే ఈ రాహుల్, ప్రియాంక గాంధీ సేన అనేది ఏర్పడ్డది. బ్రదర్, మీరు ఏదో ఈ మధ్య కాలంలో పాదయాత్ర చేస్తారు ఇదని ఏదో వాదన వినిపిస్తారు. పాదయాత్ర చేయాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరు పాదయాత్ర చేస్తారా? ఇంకొకటి ఏంటంటే ఢిల్లీ వరకు పాదయాత్ర చేయాలంటే మధ్యలో ఉన్న మిగతా 4 రాష్ట్రాలు ఉన్నాయి, మొత్తం 5 రాష్ట్రాలతో కూడుకున్న పని. మిగతా 4 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ మరి మీ పాదయాత్రని అక్కడున్న లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించి మీకు స్పందించే పరిస్థితులు ఉంటాయా? అది నాకైతే అంత అవగాహన లేదు. కాకపోతే నా యొక్క ముఖ్య లక్ష్యం ప్రధాని చేయడం అనేది ముఖ్య లక్ష్యం కాబట్టి ఇక్కడి నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను. అయినప్పుడు కొంతమంది అంటే సీఎం గారిని వాళ్ళందరినీ కలుస్తాను. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మన మహేష్ గౌడ్ గారు, మన పిసిసి ప్రెసిడెంట్ గారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని నేను బయలుదేరుతాను. వాళ్ళు తప్పకుండా నాకు సహకరిస్తారు. కాకపోతే ఇవ్వకపోయినా సరే నా లక్ష్యాన్ని నేను ప్రజల్లో తీసుకుపోతా. వేరే మరి మండలాల్లో అన్ని చోట్ల దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చిన్నగా వెళ్ళిపోతా. मोहम्मद फयाज भाई मुसलमानों पादयात्रा कर दो, बीजेपी गवर्नमेंट काय को करते तुम्हारे को परमिशन? నేను ముసల్మానే కానీ ఒక సెక్యులర్గా బతికేవాడిని. నాలాంటి వాళ్ళు మొత్తం 140 కోట్ల జనాభాలో కనీసం 135 కోట్ల జనాభా సెక్యులర్ మెంటాలిటీగానే బతుకుతున్నారు. ఈ రోజు వరకు వాళ్ళని సెక్యులర్ అనే పదాన్ని నేను ముస్లింగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన అంతా కలిసి కట్టు ఉంటేనే దేశ అభివృద్ధి జరుగుతుంది. దేశం ఈరోజు ఎక్కడికో పాతాళ లోకంలో వెళ్ళిపోయింది. దాన్ని మనం పైకి తీసుకొద్దాం. మనంతా అన్నదమ్ములుగా తిరుగుదాం.
ఎందుకు తిరగలేము? ఇన్ని సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో మనంతా అన్నదమ్ములుగా బతికాం. ఈ రోజు ఎందుకు బతకలేకపోతున్నాం? ఈ 14 సంవత్సరాల్లోనే, ఈ 11 సంవత్సరాల్లోనే ఈ విధంగా అవడానికి కారణం ఎవరు? మనం అంతా అర్థం చేసుకోవాలని వాళ్ళందరికీ చేతులు జోడించి నేను వాళ్ళకి మాటలు నేర్పిస్తా. వాళ్ళకి సెక్యులర్ అనే పదాన్ని ఎట్లయితే రాహుల్ గాంధీ గారు మరి సెక్యులర్ పదాన్ని ఏదైతే బయటికి తీసుకొచ్చారో దాన్ని నేను కంటిన్యూషన్ చేసి దేశ ప్రజలకు ఒకే ప్రజలం అందరం ఒకటే, మానవత్వం ఒకటే, మనమంతా కలిసికట్టు ఉందాం. ఎవరైతే మనసులో ఏమైనా ఉంటే దాన్ని బయట పాలదోద్దాం, అందరు కలిసి కట్టు ఉండాలనే ఉద్దేశాన్ని నేను ప్రజలు 10 సార్ల గుంటనక్కలు గతంలో సోనియా గాంధీని ప్రధాని కానియకుండా చేశారని మాట్లాడారు. వెరీ గుడ్. ఇప్పుడున్న గుంటనక్కలు రానున్న రోజులలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే మరి మా భవిష్యత్తు ఉంటుందని చెప్పి వాళ్ళే మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేసి మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ రానియకుండా చేస్తే అప్పుడు పరిస్థితి ఏంది? అది వాస్తవం. అందువల్లే కదా మేము 60 లక్షల మంది జనాభా తోటి రాహుల్ ప్రియాంక గాంధీ యొక్క సైన్యం అనేది తయారవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు అయితే వీళ్ళంతా రోడ్డు మీదకి వస్తాం, మరి ధర్నాలు చేసి, మరి ఆ టైంలో ఆ మేడం ఎమ్మట ఆ టైంలో ఇంత సైన్యం లేకుండే. ఈరోజు తయారయ్యాం, ఈరోజు వెళ్తాం. మేము అవసరమైతే మా ప్రాణాలని అర్పించైనా రాహుల్ గాంధీ గారిని ప్రవేశ చేసుకుంటాం. ఫయాజ్ భాయ్కి పాదయాత్రకి పర్మిషన్ రాకపోతే ఢిల్లీ ప్రయాణం అనేది ఆగుతుందా సాగుతుందా? సాగుతుంది. ఎలా సాగుతుంది? ఎలా అంటే, నా ఇండివిజువల్ ఒక కారు ఉంది. ఆ కారు ముందు 2 ఫోటోలు పెట్టుకుంటా, వెనక 2 ఫోటోలు పెట్టుకుంటా, చిన్న మైక్ పెట్టుకొని వెళ్తా. ఎక్కడైతే జనాలు కనబడ్డారో ఏదో ఊర్లలో ఆడ పోయి నించొని నా యొక్క ఇదే వాదన వినిపిస్తా వాళ్ళకి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వేరే అదే కారు ఎక్కి వేరే చోటు వెళ్తా. కానీ దానికి నాకు ఎవడు సహకరించే అవసరం లేదు, ఏ పోలీసు వాడు నాకు అవసరం లేదు. ఈ వయసులో ఇంకోటి ఏంటంటే మీకు బైపాస్ సర్జరీ ఏదో జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులలో మీరు అంత దూరం పాదయాత్రలు చేయటం కానీ, ఇలాంటి యాత్రలు పెట్టడం కానీ, అది మీ ఆరోగ్యరీత్యా మంచిది కానీ పరిస్థితి, అది వ్యక్తిగతంగా మీ యొక్క ఉద్దేశంలో. కానీ ఏదైనా మీ అల్టిమేట్ టార్గెట్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమేనా? అంతే. అయితే నాకు ఆపరేషన్ అయింది వాస్తవమే, కానీ ఆపరేషన్ అయిన తర్వాత నేను బతికి బయటపడ్డానంటే దేశానికి ఏదో చేయాలని నా అల్లా నన్ను ఈ లోకంలో ఉంచాడు. నా యొక్క కర్తవ్యం ఏంటంటే దేశంలో కొంత ఏదో మేలు చేయాలి. తర్వాత ఆ మేలే నాకు, నా ఆత్మకు శాంతి అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను బయలుదేరుతున్నాం. సనాతన ధర్మం పేరు మీద క్రైస్తవుల మీద, ముస్లింల మీద, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దాని మీద మీరు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేయగలరు అనుకుంటారా? సనాతన ధర్మం అనేది ఒక పవిత్రమైన ధర్మం. అది ధర్మం అందరినీ కొట్టమని చెప్పలేదు, వాడికి పోయి వాడి చర్చిలు కొట్టమని చెప్పాలి, మసీదులు తీసేయమని చెప్పలేదు. సనాతన ధర్మం అనేది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడే ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా మరి రాముడు ఒక మంచి పాలకుడు, అదే రావణుడు, అదే వాడు అంత రాక్షసుడు. అలాంటి రాక్షస ప్రభుత్వం ఇప్పుడు ఉంది. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని మరి చాలామంది విసుగుపోతున్నారు. సనాతన ధర్మం అంటేనే బాధపడుతున్నారు. అది ఎంత గొప్ప ధర్మమో ఆ ధర్మానికి విరుద్ధంగా ఈ యొక్క దళిద్రులు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా తప్పు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే, గతంలో చరిత్రలు తీసుకుంటే నెహ్రూ కాడి నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ సుపరిపాలన అన్ని విధాలుగా అందించిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే. గతంలో బీజేపీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగింది, తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలు ఏదైతే మూడోసారి ప్రధానమైన మోడీ పరిపాలనలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, మణిపూర్ ఘటనలు కానీ అనేక ఘటనలలో జరుగుతున్న వివాదాలకి అంతమొందించాలంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి సుపరిపాలన అందించగలుగుతుంది. కాబట్టి దానికి బాసటగా దాన్ని ఆద్యం పోయటం కోసం ఒక అడుగుతోనే, నాలాంటి ఒక వ్యక్తి యొక్క అడుగుతోనే దాన్ని బాట వేయాలన్న ఉద్దేశంతోనే, నా యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అధిగమించి నేను ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో పాదయాత్రకి
పూనుకోవడం జరిగింది. దానికోసం పర్మిషన్ల కోసం అప్లై చేశాను. పర్మిషన్ వచ్చినా రాకపోయినా, పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే నా సొంత కారులోనైనా ఢిల్లీకి వెళ్తాను, రాహుల్ గాంధీని కలుస్తాను. నా యొక్క వాదన ఏదైతే ఉందో కొన్ని కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రక్షాళన జరగాల్సి ఉంది. ఆ యొక్క వాదనలు వినిపించినట్టయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ అవన్నీ సక్రమంగా వినిపించి రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా మా యొక్క రాహుల్, ప్రియాంక సేన 60 లక్షల మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాలుకి గజ్జలు కట్టుకొని తిరిగి మరి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఫయాజ్ భాయ్ చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రంజిత్, అక్షిత మీడియా.